హాయ్ ఫ్రెండ్స్, ఇది బిర్లా మందిర్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ అన్నమాట. ఇది అంతా బిల్డింగ్స్ అన్నీ కనపడతాయి. ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ అంతా పార్కింగ్ అన్నమాట. ఇది పైకి ఫోన్ ఎలో చేయట్లేదు అన్నమాట. మీకు పైకి ఫోన్లు ఎలో చేయట్లేదు. కిందే ఫోన్లు ఏమన్నా ఇంపార్టెంట్ లగేజ్లు అవన్నీ పెట్టేయాలన్నమాట. కింద అది అక్కడ కనపడుతున్న ప్లేస్లో, అందుకే పైన వీడియో తెలియదు. ఇక్కడ పైన ఫస్ట్లో మనకు వినాయకుడి గుడి, అక్కడ వినాయకుడి గుడి, తర్వాత శివాలయం, శివుడి గుడి, తర్వాత ఆంజనేయ స్వామి గుడి, ఆ తర్వాత సాయిబాబా గుడి, ఆ పైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అన్నమాట. సేమ్ తిరుపతిలో ఉన్నట్టే బాలాజీ టెంపుల్ ఉంటుంది. సేమ్ మనకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది అన్నమాట. విగ్రహం చాలా బాగుంది. ఆ పైనుంచి మనకు ట్యాంక్ బండి, అసెంబ్లీ, మళ్ళీ అంబేద్కర్ విగ్రహం బ్యాక్ సైడ్ అవన్నీ కనపడతాయి. వ్యూ అయితే బాగుంది, అందుకే ఫోన్లు ఎల్లో చేయట్లేదు. చాలా బాగుంది. సాయిబాబా గుడి కూడా ఉంది. ఇలాగే లిఫ్ట్ కూడా ఉంది. ఇక్కడ పెద్దగా ఒకటి కనపడుతుంది కదా, అది లిఫ్ట్ అన్నమాట. ఓన్లీ వృద్ధుల కోసమే, ఎవరైతే నడవలేరో వాళ్ళకు లిఫ్ట్ అన్నమాట. పైదాకా లిఫ్ట్లో ఉంది. ఇదంతా కింద నుంచి మొత్తం కింద ప్లేసు. అక్కడ మనం ఫోన్లు, చెప్పులు, మన ఇంపార్టెంట్ లగేజ్లు అవన్నీ అక్కడ వదిలేయాలి. ఫ్రీ అన్నమాట, రూపాయి కూడా ఏం తీసుకోరు. వాళ్ళు అడుగుతారు, మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇదే మొత్తం బాలాజీ టెంపుల్ అన్నమాట. కింద నుంచి ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ వినాయకుడి గుడి, ఇక్కడ శివుడి గుడి, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అన్నమాట. ఇదంతా కింద నుంచి ఆ పైకి మెట్లెక్కి అక్కడ పైకి వెళ్తే మనకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఇదే మొత్తం అది లిఫ్ట్ అన్నమాట. వృద్ధులకు పోవడానికి లిఫ్ట్ మార్గం ఉంది. ఇదే మొత్తం ఇదో ఇక్కడ నుంచి రావాలి. అదంతా పార్కింగ్ అదంతా. అక్కడ మనకు ఒక విష్ణుమూర్తి పెద్ద విగ్రహం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విష్ణుమూర్తి విగ్రహం ఉందన్నమాట, బాగా పెద్దగా. ఇది ఇక్కడ చిన్న పార్కింగ్ లాగా కట్టి అంతా బాగుంటుంది విష్ణుమూర్తి విగ్రహము. ఇదే లొకేషన్. ఇదంతా ఇంకా దేవుడి గుడి అంతా. బయట నుంచే దిగలం, ఫోన్లో ఏం ఎలో లేవు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే బాలాజీ టెంపుల్. అయితే పైకి అయితే ఫోన్లు ఎల్లో లేవు, వీడియో తీయలేకపోయాను. అందుకే కింద అంతా చూపించాను, మీకు వివరంగా కూడా చెప్పాను. ఇక్కడికి అయితే మామూలుగా నేను క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాను అన్నమాట. నాకు 154 రూపీస్ పట్టింది. పైకి కూడా వెహికల్స్ ఎలా ఉన్నాయి, ఏం డబ్బులు తీసుకోరు. అక్కడ కింద మనకు ఫోన్లు, బ్యాగులు, ఇంపార్టెంట్ లగేజ్ అన్నీ పెట్టేయచ్చు. అక్కడ కూడా డబ్బులు ఏం కట్టక్కర్లేదు, ఫ్రీనే. కాకపోతే వాళ్ళు అడుగుతారు, మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, ఇవ్వాలనిపిస్తే ఇవ్వకుండా మీ ఇష్టం. మనీ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. వాళ్ళైతే జస్ట్ ఊరికి అడుగుతారు, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇది బాలాజీ టెంపుల్ మొత్తం. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉందన్నమాట. సేమ్ నాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో అలాగే ఉంది విగ్రహము. నాకైతే నచ్చింది. పైకి ఫోన్లు, వీడియోలు ఏమి ఎల్లో లేవు కాబట్టి నేను పైకి ఫోన్ తీసుకుపోలేకపోయాను. కింద అంతా ఇది వ్యూ, అంతా పైన. ఇదే బాలాజీ టెంపుల్. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేస్తాను. బాయ్.